మీరు ప్రెగ్నెంట్ అంట నిజమేనా? అవునండి, ఇప్పుడు ప్రెగ్నెంట్. ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? తనతోటే వచ్చింది. 20 మంది లిస్ట్ ఉందమ్మా, ఎవరితో వచ్చింది ప్రెగ్నెన్సీ? ఇక్కడ మీకు నీ జబ్బు గురించి మేము మాట్లాడట్లా, నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం. మీకు పెళ్ళయ్యే 6 నెలలు అయింది, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు కడుపుతూ ఉన్నారు మీరు, ఎలా? లవ్ మ్యారేజ్ అంటున్నావు పక్కన. కాదు మేడం, ఆ మెసేజెస్ ని తను డిస్ప్యూట్ చేస్తుంది. లెట్ us గెట్ ఏ క్లారిటీ. కదా మా మెసేజ్లు నీవు కాదా? నీ ఫోన్ లో కాదా అవి? నా ఫోన్ లో కాదండి, తన ఫోన్ లో వచ్చినాయండి. తన ఫోన్ లో అబ్బాయిలందరూ తన ఫోన్ లో చెప్పారా అనేది నీ వర్షనే? ఓకే. నిన్ను తిడుతూ నా మీద అవన్నీ నిందలన్నీ నా మీదకి నెడుతున్నారు. రకరకాల మాటలు అంటమ్మా, రకరకాల మనుషులు అంట, రకరకాల నెంబర్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ అంటే ఇంతమంది ఎందుకు నీ మీద ఖర్చు కడతారు? 20-30 మంది ఖర్చు కడతారా నీ మీద? మీరే అనాదా, ముందు వెనక ఎవరు లేరని చెప్పేసి అన్నారు, ఇంతమంది ఎనిమిస్ ఏంటి మీకు? తనకే మిస్డ్ కాళ్ళు వచ్చి తను బట్టలు ఎప్పుడైనా పిండితో ఉంటే తన జోబుల్లోనే మొత్తం అవన్నీ దొరికిండి. నేను అప్పుడు అడిగితేనే నాతో చాలా రివర్స్గా మాట్లాడేవాడు, కొట్టివాడండి నన్ను. సో మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్షిప్ లేదా? ఉందా? భార్యాభర్తల సంబంధం ఉంది. మరి అతని జోబులో దొరికేటటువంటి ఆ కాండమ్స్ అవన్నీ మీరు వాడినవి కాదు? మేము వాడిని కాదండి, ఆయనే బయట. ఇప్పుడు అవతల వ్యక్తి ఒక వ్యక్తి కూర్చున్నాడు, అతను మీకు తెలుసా? ఎవరండి అతను? పక్కన కూర్చున్న అతను సురేష్. మీరు 1 year బ్యాక్ గచ్చిబౌలిలో ఎక్కడో జాబ్ చేసేవాళ్ళు, అక్కడ మీ కొలీగ్ ఫ్రెష్ ప్లస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ రిలేషన్ ఉన్న వ్యక్తి గుర్తున్నాడా? అని నిజాలు చెప్పమ్మా. ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఒకటి భవాని, కంగారు పడవలసింది ఏం లేదు. 2 ముఖ్యమైనటువంటి అంశాలు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ HIV డయాగ్నోసిస్ అనేది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత వచ్చిందా, అంతకు ముందే నీకు తెలుసా? ఇందులో నిజం చెప్పాలి. రెండోది ఏంటంటే, సురేష్ అనేటటువంటి ఈ వ్యక్తి తెలుసా తెలీదా? అవి కావాలి. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ నాకు. తెలిసింది నాకు. ఎవరు తెలుసు? సురేష్ అండి. సురేష్ తెలుసా? తెలిసింది. సురేష్ వ్యక్తితో నీకు రిలేషన్ ఉందా లేదా? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదండి, అలాగా ఫ్రెండ్షిప్ కింద చెప్తున్నాడు అండి. ఆయన నా మీద తప్పుడు నిందలు వేయాలని వేస్తున్నాడు అండి. ఒక మేజర్ ప్రాబ్లము మీ ద్వారా ఇంతమందికి అంటుకుంది అనేది వాళ్ళిద్దరు ఎలిగేషన్. ఇప్పుడు ఆ 20 మందిని పిలిపించమంటారా ఏంటి? లేదు మేడం, నాకు అలాంటి ఏమి ఉద్దేశాలు లేవు మేడం. ఊరికి మీ మీద కక్ష కట్టుకొని వాళ్ళు ఎందుకు వేస్తారండి? సంవత్సరం తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఎందుకు మాట్లాడతాడమ్మా, అతనికి అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం, మీ ఆయనకి అదే ప్రాబ్లం అని నువ్వు చెప్తున్నావు. మీ ఆయన అయితే ఇంకా ఒప్పుకోలే. నా మీద కావాలని వేస్తున్నారు మేడం. వచ్చి నీ మీద ఎందుకు వేస్తారమ్మా అంటున్నాను. ఎందుకు వేయాలి? నీ వెనకాల ఏముందని నీ మీద వేస్తారు? అన్ని అబద్ధాలే అమ్మా, వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. మేము అడిగినటువంటి ప్రశ్నలు అన్ని కూడా బేకారు ప్రశ్నలు. అవి కాదు. మరి నీకు HIV ఎలా వచ్చింది? ప్రెగ్నెంట్కి వెళ్తే నాకు ప్రెగ్నెంట్ కాదని ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నీకు తెలిసింది ప్రెగ్నెన్సీ టైంకి. అది ఎప్పటి నుంచో ఉంటేనే ట్రేస్ అవుట్ అవుతుంది. గబుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఇంజెక్షన్ అయ్యగానే ఆ రోజే తెలియదు ప్రాబ్లం. దానికి ఇంకో 2 years 3 years పడుతుంది. నీకు తెలిసే టైంకి మీరు అప్పటిదాకా హాస్పిటల్కి ఏం వెళ్ళింది లేదు, అవునా? నీకు హాస్పిటల్కి వెళ్ళేసరికి అమ్మాయికి ఎప్పటి నుంచో ఉందండి అని చెప్పారు డాక్టర్స్. అప్పటికి 1 year బ్యాక్ అతనితో నీకు రిలేషన్ ఉంది. నీకు అంతకుముందు నిజంగానే తెలియదా నీకు హెల్త్ ప్రాబ్లం ఉందని? నాకు తెలియదు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? మీ ఆయన ద్వారా మీకు ఇది వచ్చిందనా? మీ ఆయన పాజిటివా కాదా? మీ ఆయన నుంచి మీకు వచ్చిందనా ఈ జబ్బు? అవునండి, తన ద్వారానే వచ్చిందండి. మీ ఆయన ద్వారానే అవతల వ్యక్తికి కూడా వెళ్ళి ఉండొచ్చా? అక్కడ ఆన్సర్కి తెలిసిపోతుంది కదమ్మా. ఒక వ్యక్తి వచ్చి అలా ఆయనకి కాదండి నాకు మీరు న్యాయం చేయాలి, ఆ అమ్మాయి ఒక్కదానితో నాకు రిలేషన్ ఉంది, వాళ్ళిద్దరు చెప్పుకుని వచ్చి ఉంటారేమో మేడం, నాకైతే తెలియదు. మేము ఇప్పుడు డాక్టర్స్ పిలుచుకురావాలా? ఓకే. ఓహో, మీరు ఏదన్నా ఇద్దరు చెప్పాలి. ఇప్పుడు బయటికి వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు ఎదురుగా, మీ ద్వారా వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మీరు మాట్లాడకపోతే ఎలాగా? మాట్లాడుతున్నాను కదా మేడం. తమ్ముడు నువ్వు పాజిటివా నెగిటివా? ఒకటే క్లారిటీ. నువ్వు నెగిటివా? ఏది రిపోర్ట్స్ ఏవి చూపెట్టండి. ఎందుకు? ఇంట్లో ఉన్నాయి కాదు, రిపోర్ట్స్ ఉంటాయి కదయ్యా. రిపోర్ట్స్ నీ ఫోన్లో కానీ ఎక్కడో చాటు ఉంటాయి కదా రిపోర్ట్స్. మీ ఆవిడ ఇప్పుడు నువ్వు మీ ఆవిడ మీద ఎలిగేషన్స్ పెడుతున్నావు, మీ ఆవిడ నీ మీద ఎలిగేషన్స్ పెడుతుంది. ఏమని? ఒక్క నిమిషం నాన్న. ఏమని? ఇతనికి ఆల్రెడీ ఇంట్లో కండమ్స్ ప్యాంట్స్లో వీటిలో దొరుకుతూ ఉంటాయండి. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు చాలా ఉన్నాయి. నేను ఇతన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇతని వల్లే నాకు వచ్చింది ఈ రోజున. ఈ ప్రెగ్నెన్సీ కూడా నా భర్తదే అంటుంది. ఓకే మేడం, మీరు ఫోన్లు చెక్ చేస్తే మొత్తం అర్థమైపోతుంది కదా మేడం. ఫోన్స్ చెక్ చేసాం కాబట్టి నిన్ను పిలిచాం బాబు. మిగతాది నువ్వు ఆవిడ ముందు క్లారిటీ ఇస్తే మళ్ళీ ఆవిడని అడుగుతాం మేము. నీకు కండోమ్స్ దొరికినాయా లేదా నీ ప్యాంట్స్ లో? నీకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉందా లేదా? అవును మేడం, నేను అమ్మాయిని ఇష్టపడే, అమ్మాయి నాకు ఇష్టం అంటేనే నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అసలు మళ్ళీ వేరే దగ్గరికి ఎందుకు పోతా నేను? ఇంకా అంతకుముందు ఉన్నాయా వేరే అమ్మాయిలతో నీకు? అట్లా ఏం లేవు మేడం. అవన్నీ కావాలని నా మీదే నిందలేస్తున్నాడు. నా తల్లిదండ్రులు లేడని కావాలని. కదమ్మా, అతని రిపోర్ట్ నీ దగ్గర ఉందా? అతను పాజిటివ్ అన్న రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఏం తల్లి? తన దగ్గరే ఉన్నాయండి, నా దగ్గర ఏం రిపోర్ట్స్ లేవండి. నువ్వైతే పాజిటివ్, అతని రిపోర్ట్ అయితే నీ దగ్గర లేదు. లేదండి. మరి అతను పాజిటివ్ అని నీకెలా తెలిసి? చూసావా రిపోర్ట్? నువ్వు డాక్టర్స్ చెప్పారా నీకు?
నీకు? డాక్టర్సే చెప్పారండి. ఆయన ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాడమ్మా డాక్టర్స్ చెప్పడానికి నీకు? ఇద్దరం వెళ్ళామండి, ఇద్దరం వెళ్ళాము కానీ తను నీకు చేసేటప్పుడు ఆయనకి చేశారు. చేశారండి. మరి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకోవాలి కదా. నువ్వేమంటున్నావు నేను క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ అండి, నాకు అసలు ఎవరితో సంబంధం లేదు, రికార్డ్స్ ఆయనవే, ఫోన్లు ఆయనవే, కండోమ్స్ ఆయనవే, జబ్బు ఆయనదే, ఆయనే నాకు అంటగట్టాడు అన్నప్పుడు ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, ఇక్కడ జీవితం స్పానే తగ్గిపోతుంది. నీ మాటే నిజం అనుకుందాం, ఇద్దరు పాజిటివ్ ఎలా అవుతారు? ఇప్పుడు అతనితో సంబంధం ఉన్నదని ఒప్పుకున్నావు కదా సురేష్తో, ఓకే, అతనికి వేరే ఆడవాళ్ళతో ఎవరితో సంబంధం లేదంట, కాండం వేసుకుంటానంటే కనుక కాండం వద్దు నాకు ఇలాగే కావాలని చెప్పి 1 year బ్యాక్ మీ పెళ్ళి అవ్వకముందు అతనితో శారీరకంగా కలిసావు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంట. ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాం. సో ఇవన్నీ ఈ డాట్స్ అన్ని మనం కలుపుకుంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఏంటి? కారణం ఎవరు? ఇద్దరు పాజిటివ్ ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా, లేదంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అంటే లెట్స్ థింక్ లాజికల్లీ. అంటే మనకి ఇక్కడ రిపోర్ట్స్ ఏమీ లేవు కాబట్టి లెట్స్ థింక్ అబౌట్ ఇట్ లాజికల్లీ. ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. నిజం ఒప్పుకుంటే వీళ్ళకేం న్యాయం చేయాలి, మీకేం న్యాయం చేయాలని మేము ఆలోచించాలి కదా. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ నిజం చెప్పమ్మా. నిజంగా మాకు ఏం రిలేషన్ ఏం లేదండి. నేను ప్రేమించిన ఫోన్ తీస్తారండి బాబా, ఫోన్ రికార్డ్స్. నువ్వు ఇందాక అన్నావు కదమ్మా, మా హస్బెండ్ ఫోన్కే మెసేజ్లు వచ్చినాయండి, అవే తీసుకుంటున్నామా, అవే చూసారా, ఆయన క్రియేట్ చేశాడని. మీకు ఇప్పుడు ఫోన్ రికార్డ్స్ వినిపిస్తాం. నీ ఫోన్ నుంచి వచ్చినవి ఆయన ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకున్నాడు, నీ ఫోన్లో ఉన్నవి ఎవిడెన్స్ కింద దాచుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి వినిపిస్తాము, తర్వాత నువ్వు నిజం మాట్లాడడానికన్నా ట్రై చేయి. కనీసం నా ఫోన్ తీసుకురా. ఇప్పుడు వినిపిస్తే ఆవిడలో ఉన్న మానవత్వాన్ని బయటకు వస్తుందేమో. ఓ 20 మంది రికార్డ్స్ అంటే ఆన్ చేయను అనేది. నిజం చెప్పమ్మా. ఇప్పటికన్నా పక్కన వాళ్ళ మీద దోసారి, పక్కన వాళ్ళ మీద చెప్పారు. నిజాలు చెప్పు. సారీ మేడం, నేను ఏం సారీ నువ్వు మాట్లాడేది? ఎవిడెన్స్ తీసుకొస్తే తప్ప నువ్వు మాట్లాడవా? ఇప్పుడు రికార్డ్స్ పెడితే ఆ 20 మంది ఎక్కడున్నారో సమాజంలో తిరుగుతున్నారు కదా, నీ వల్ల ఇదైన వాళ్ళంతా వస్తారు. భర్త మీద తోస్తున్నావా నువ్వు? చెప్తాను మేడం. సరే పైన కూర్చోమ్మా, పైన కూర్చొని అసలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పు. నీకు ఎలా వచ్చిందో అది చెప్పు. ప్రధానంగా నాకు ఫస్ట్ పెళ్ళి అయింది మేడం. ఏమ్మా మేము సాక్ష్యాలు తెస్తే తప్ప మీరు బయటపడరా? చెప్పండి. అది పెద్దలు నిర్ణయించిన పిల్ల? అది కూడా నాది లవ్ మ్యారేజ్ అండి. అది లవ్. ఎన్ని సంవత్సరాల క్రితం అమ్మా? 3 సంవత్సరాల కిందట. ఏంటి బాబు, సంవత్సరానికి ఒకళ్ళు? 3 ఏళ్ల క్రితం ఫస్ట్ ఒక పెళ్ళి అయింది, ఒక హస్బెండ్, తర్వాత అబ్బాయి, ఈ 1 year, సెకండ్ ఇయర్కి అతను, ఈ లాస్ట్ ఇయర్కి ఇతను. సంవత్సరానికి ఒక హస్బెండా? చెప్పమ్మా నీ స్టోరీ చెప్పు. కాసేపు మేము ఎవ్వరం మాట్లాడం. ఇప్పుడన్నా నిజాలు మనసు విప్పి మాట్లాడు తల్లి. ఇక్కడ నీ ప్రాబ్లం గురించి మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లా. నీకున్న ఏది హెల్త్ ప్రాబ్లం మీరు హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజాలు మాట్లాడితే వీళ్ళకేం న్యాయం చేయాలి, నీకేం న్యాయం చేయాలని మేము మాట్లాడతాం. చెప్పండి మీకేం కష్టం వచ్చిందో. 3 నెలల కిందట పెళ్ళి అయింది అండి. 3 ఏళ్ల క్రితం. 3 సంవత్సరాల కిందట పెళ్ళి అయింది. మ్యారేజ్ అయితే మా హస్బెండ్కి ఉందండి ఇది. ఫస్ట్ హస్బెండ్కి ఉందా హెల్త్ ప్రాబ్లం? ఎలా తెలిసిందమ్మా నీకు అతనికి ఉందని? మా హస్బెండ్ చనిపోయాకే తెలిసింది. చనిపోయిన దానికి కారణం టెస్టింగ్ ద్వారా తెలిసిందా? చనిపోవటానికి కారణం చనిపోక ముందా, చనిపోయిన తర్వాత? చనిపోయిన తర్వాత టెస్టులు చేయించుకున్నాను. అది ఎలా చనిపోయాడంటే డాక్టర్స్ చెప్పారు, ఈ లోపు నువ్వు టెస్ట్ చేయించుకున్నావు. మరి నీకు అప్పుడే తెలుసు కదా నాన్న, 3 years అప్పుడే నీకు తెలుసు నీకు ప్రాబ్లం అంటుకుంది అని. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ అయ్యా తర్వాత చనిపోయడానికి తర్వాత నాకు వచ్చింది నా భర్త వల్లే కదండి. నాకు వచ్చింది ఒక మగాడి వల్ల వచ్చింది. నా జీవితం ఎలా పాడు చేసింది ఒక మగవాడే. నేను మగాళ్ళ మీద కక్ష కట్టేసావా?